సార్. చెప్తున్నారు మీకందరికీ నార్మల్ ఉన్నావా? ఎంతసేపు తాపా నువ్వు తీసుకొచ్చారా? ఓకే, అది పాటించట్లేదు అని వాస్తవానికి ఎలక్ట్రిసిటీ సర్వేకి వాస్తవానికి ఎంతమంది ఆచారాన్ని ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతమంది ఇంటింటికి అంగన్వాడీ పుస్తకాన్ని వాడుతున్నారు అంటే మిగతా వాళ్ళు వాడతారు. దగ్గర ఇన్ని ఊర్లు ఉన్నాయి, నా ఊర్లో ఇల్లు ఉన్నాయి, ఇన్ని ఇళ్ళకి కాదు ఇంతమంది గర్భిణీల ఇళ్ళకి నేను ఇన్నిసార్లు వెళ్ళాను అని యాప్లో కూడా అప్డేట్ చేస్తున్నారా? అందరి నుంచి గట్టిగా రావాలి మాట. వెళ్ళట్లేదా? ఇది సమాధానం రాలేదు. చెప్పండి, ఇంటింటికి అంగన్వాడీ అందరూ వెళ్తున్నారా? వెళ్తున్నారా? వెళ్ళలేదా? వెళ్తున్నారా? అయితే మనకి మీ యాప్ నింపట్లేదా? ఏమో నింపట్లేదని అంటున్నారు. దానికి నువ్వేంటి? కొద్దిగా చూడండి మేడం, లైట్గా కానీ మనము NFHS 4 and 5 లెక్కల ప్రకారం చూస్తే 36% మంది మాత్రమే తల్లిపాలు దాపుతున్నారు. ప్రత్యేకించి సిజేరియన్ ఆపరేషన్ అయినా కానీ ఆ బిడ్డను తీసుకొచ్చి తల్లి దగ్గర తన రూము దగ్గర పెడితే బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే సకింగ్ అనే అలవాటు ఉంటుంది కాబట్టి బిడ్డ తల్లిపాలు ఈజీగా ఆస్వాదించుకుంటూ తాగుతుంది. కానీ అది తెలియక సిజేరియన్ ఆపరేషన్ అయినా కానీ చాలామంది మన డాక్టర్స్ కూడా
ఆమె మత్తులో ఉంది, ఇప్పుడే ఇవ్వడానికి లేదు అన్నట్టు ఒక గంట తర్వాత ఇవ్వడం వల్ల ఆ అసలైన ముర్రుపాలు, ఆ అమృతం, ఫస్ట్ ఇమ్యూనిటీ అనేది బిడ్డ పోగొట్టుకుంటున్నాడు. బిడ్డలకి టీకాలు వేసేంత వరకు ఆ 3 రోజులు మొట్టమొదటి వ్యాధి నిరోధక టీకాలుగా ఆ తల్లిపాలు పనికొస్తుంది, ఆ ముర్రుపాలు పనికొస్తుంది. ఆ ముర్రుపాలు తాగడం వల్ల ఆ 3 రోజులు సరిపడా ఎనర్జీ, ప్రొటెక్షన్ అన్నీ కూడా ఆ బిడ్డకి అందుతుంది. ఇంకోటి తల్లిపాలు తాపడం వల్ల ఆ బిడ్డకి, మనకి పుట్టిన బిడ్డ 5-6 సార్లు విరోచనం పోవాలి, కడుపులో ఉండే కల్మషం అంతా బయటికి వెళ్ళాలంటే ఆ తల్లిపాడు 3-4 చుక్కలైనా చాలు, ఒక చెంచాడు వస్తుంది తల్లికి, అదే చాలు ఆ బిడ్డకి. ఎందుకంటే గంటలోపు తాపడం వల్ల బిడ్డ యాక్టివ్గా ఉంటుంది. కడుపులో తల్లి బాధపడేటప్పుడు, కష్టంలో ఆమె నొప్పులు భరిస్తున్నప్పుడు ఆ బిడ్డ కూడా స్పీడ్గా యాక్టివ్గా ఉంటుంది. కన్నాక ఒక గంట తర్వాత బిడ్డ పిడికిళ్ళు బిగించేసేసి నిద్రపోతాడు. ఆ సమయంలో వాడిని మనం బలవంతంగా ఎంత లేపినా లేవడు, తల్లిపాలు అందుకోడు అనమాట. అందుకనే మేము గంట లోపలే తాపడం అనేది చాలా ముఖ్యం. రెండవది, చాలామంది అనుకుంటే ఎక్కడ చూసినా మన ఇండియాలోన అందరూ తల్లిపాలే తాపుతారని అనుకుంటారు. కానీ 100% ఎవరు తాపుతలే. 6 నెలల దాకా తల్లిపాలు తాపాలి, అందరూ తాపండి, దానివల్ల కొనక్కర్లేదు, బయట నుంచి డబ్బులు ఖర్చు లేదు, తల్లికి బిడ్డకి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇన్ని చెప్పినా కానీ ఇంకా కూడా 60%, 63% మంది మాత్రమే 6 నెలల దాకా తల్లిపాలు తాపుతున్నారు. ఇంత ఫ్రీగా వచ్చే మన తల్లిపాల అమృతం అని చెప్పినా కానీ 63% అంటే ఇంకా కూడా ఒక 37% తల్లిపాలు తాగతలేదు. వాళ్ళు నష్టపోయినట్టే కదా. 100% తాగాలి. మొత్తం 100% తాగడం వల్ల ఆ బిడ్డల్లో మనం అనుకున్న తెలివితేటలు అవన్నీ పెరగడానికి అవకాశం ఉంటుంది. తెలివి లేనిదే బతికి లాభం లేదు నేటి సమాజంలో. అలాంటప్పుడు తెలివితేటలు పెరగడానికి ఎన్నో ఆలోచనలు చేస్తున్నాం. బిడ్డలు ఎంత తెలివిగా ఉంటే అంత బాగా చదువుకొని జీవితంలో ముందుకు వస్తారు. కాబట్టి ఆ తెలివితేటలు పెంచే కార్యక్రమాల్లో ఖచ్చితంగా 6 నెలల వరకు తల్లిపాలు తాపడం వల్ల వేరే నీళ్ళ విరోచనాలు కానీ, నిమోనియా కానీ, వేరే ఇతరత్ర లంగ్స్కి సంబంధించిన జబ్బులు కానీ రాకుండా ఉంటాయి. మూడవది ఏంటంటే, మాకు ఈ 3 అంశాలు ముఖ్యంగా. మనం 6వ నెల రాగానే బిడ్డకి పెద్ద సంబరంగా దావత్ చేసుకొని అన్నం ముట్టిస్తారు. ఆ రోజుతోనే స్టాప్. ఇక ఆ రోజు నుంచి అది కంటిన్యూ చేయాలి. ఏదైతే మనము తల్లిపాలు మొదలెట్టిన 6వ నెలకి అన్నము ముట్టించి ఈమెకి పెద్ద ఫంక్షన్ చేసడమే కాకుండా, వాళ్ళు ఉన్న దాంట్లో అదే బాలామృతం ఉంది మనకి, ఒక ఫెరెక్స్ లాగా కొరక్కర్లా, డబ్బులు పెట్టక్కర్లా, దాన్నే జావలాగా చేసి వేడి నీళ్ళల్లో కానీ వేడి పాలల్లో కానీ కలిపి తాపడం వల్ల ఫెరెక్స్ కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి బాలామృతంలో. ఇటువంటి బాలామృతం కనుక కంటిన్యూస్గా 1 ఇయర్ వచ్చేంత వరకు జావలాగా చేయొచ్చు, దోశలు పోసి తినిపించచ్చు. ఆ జావ వేడివేడిగా మనము చల్లార్చి కొంచెం నీళ్ళ లిక్విడ్ ఫామ్లో, ఫస్ట్ లిక్విడ్ లాగా తర్వాత సెమీ సాలిడ్ లాగా కనుక చేసి తినిపిస్తే ఆ బిడ్డకి అన్ని రకాల పోషకాలు, విటమిన్స్ అన్నీ కూడా ఆ బాలామృతంలోనే ఉంటుంది. అవి తప్పక తినిపించాలి. అది కూడా పర్సంటేజ్ చాలా తక్కువ ఉన్నది. మన గణాంకాలు ఎన్ఎఫ్హెచ్ఎస్ చెప్పేదిను వాస్తవానికి ఇక్కడ చూస్తున్న దాంట్లో చాలా తేడా ఉంది. మనకి 2020లో ఒకసారి చేశారు, 2021లో ఒకసారి చేశారు ఈ గణాంకాలు అన్నవి. ఆ రెండిట్లో కూడా మనకి చాలా తక్కువ మంది 6 నెలలకు అన్నం ముట్టిస్తున్నారు. ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో, ఈ ప్రతి బిడ్డ అమ్మాయి కానీ అబ్బాయి కానీ సంవత్సరం వచ్చేసరికి తల్లి తినే ఆహారంలో సగం తినాలి, తల్లి ఏ తీరుగా తింటే ఆ తీరుగా తినాలి. మళ్ళీ పుట్టినప్పుడు బరువు కంటే 6 నెలలకి డబల్ కావాలి, 12 నెలలకి త్రిబుల్ కావాలి. ఈ గణాంకాలు అప్డేట్ కావాలి. తింటున్నారు పెడుతున్నాం అంటారు, కానీ బరువులు చెప్తే మాత్రం మాకు ఆ రకంగా బరువులు రిజల్ట్ రావట్లేదు. కాబట్టి ఇన్నేళ్ళు పోయినా మనం ఇంకా చెప్పాల్సి వస్తుంది. మేము చెప్పినవి వాళ్ళు ఆచరించి వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ రావాలి. ఆచరణలోకి తెస్తేనే ఏదన్నా కానీ పాజిటివ్ రిజల్ట్స్, గుడ్ రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు, మీ పత్రికలు, వీరందరూ కూడా, ఈ ప్రింట్ మీడియా వీళ్ళందరూ కూడా ప్రచారం చేయాలి. బాగా చేసి అందరూ తప్పకుండా అనుబంధ పోషకాహారం 6వ నెల నుంచి మొదలెట్టేటట్టుగా ప్రచారం చేసి, తద్వారా పిల్లలు, తల్లి అందరూ, సమాజం ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి అంగన్వాడీ కార్యకర్తకి ఒక ఇంటింటికి అంగన్వాడీ పుస్తకం అని ఉంటుంది. ఆ పుస్తకం తీసుకొని ఏ ఇంట్లో తల్లులు కాన్పులు అయినాయి, కాన్పు అయినాక గంట లోపల ఆమె తల్లిపాలు తాపిచ్చిందా, 6 నెలల వరకు తల్లిపాలు తాపుతుందా, 6వ నెల కాగానే అనుబంధ పోషకాహారం మొదలెట్టిందా అని మాకు ఒక లెక్క ఉంటుంది. దాంట్లో నింపి అది అప్డేట్ చేసి ఏమేమి సూచనలు ఇస్తారో అది కట్ చేసి వాళ్ళకి ఇస్తారు. ఇంటింటికి గృహ సందర్శన ద్వారా వీరు ఈ సమాచారం ఇస్తారు. వాళ్ళ నుంచి సమాచారం కూడా ఇలా ఎంతవరకు చేశారనేది కూడా మేము రిజల్ట్ తీసుకుంటాం. సో
డిచ్పల్లి ప్రాజెక్ట్ లెవెల్లో మనము తల్లిపాల వారోత్సవాలు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మన రసూల్ బి మేడం, పీడీ మేడం అండ్ మహిళా కమిషన్ సుధాం లక్ష్మి మేడం, సిడిపిఓస్ అండ్ ఆల్ ఐసిడిఎస్ సూపర్వైజర్స్, అంగన్వాడీ టీచర్స్. సో ఈ తల్లిపాల వారోత్సవాలు మనము ఆగస్ట్ 1 to 7 త్రూ అవుట్ ద వరల్డ్, అంటే ప్రపంచం మొత్తంలో మనము తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము. సో తల్లిపాల యొక్క ప్రాముఖ్యత అట్ ద రూట్ లెవెల్, సో తల్లికి, బిడ్డకు, దేశానికి, అదేవిధంగా ఫ్యామిలీకి ఏ విధంగా ఇంపార్టెన్స్ అనేది మనం ఈ తల్లిపాల వారోత్సవాల్లో ప్రతి ఒక్కరికి అవగాహన అనేది మనము రీచ్ చేయడానికే మనం ఈ వారోత్సవాలు అనేది జరుపుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిపాలు అమృతం లాంటివి, ముర్రుపాలు బంగారం. సో తల్లిపాలు అమృతం, ముర్రుపాలు బంగారం స్లోగన్తో మనము ఈ తల్లిపాల వారోత్సవాలు అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ తల్లిపాల వారోత్సవాల్లో మనము చూసుకున్నట్టయితే అడ్వాంటేజెస్ ఎవరెవరికి ఎంత అడ్వాంటేజ్ అనేది మనం చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీకి అడ్వాంటేజెస్ ఏంటంటే బేబీకి ఐక్యూ లెవెల్స్ అనేది చాలా హై ఉంటాయి తల్లిపాలు ఇచ్చిన బేబీస్కి. అదేవిధంగా వాంతులు, విరోచనాలు, అంటే తల్లిపాలు ఇచ్చిన బేబీస్కి జీర్ణశక్తి అనేది చాలా ఈజీగా అవుతుంది. అదే బర్రెపాలు, పౌడర్ పాలు, ప్యాకెట్ పాలు, హోటల్ పాలు ఇచ్చిన బేబీస్కి జీర్ణ వ్యవస్థ అనేది దెబ్బతీస్తుంది. దానివల్ల వాంతులు, విరోచనాలు, బరువు తగ్గడం ఇలాంటివి వచ్చి బేబీ సీరియస్ అయి డెత్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తల్లిపాలు ఇచ్చిన బేబీస్లో వ్యాధి నిరోధక శక్తులు లైక్ యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. దీనివల్ల నిమోనియా, చెవిపోటు, మెదడు వాపు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా బేబీకి ప్రొటెక్షన్గా ఉంటుంది. సో ఇవి కాకుండా బేబీకి కాకుండా తల్లికి ఏ విధంగా బెనిఫిట్స్ అంటే, డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ 1 hour లోపల బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినట్టయితే మనకు రక్తస్రావం, పోస్ట్మార్టం బ్లీడింగ్ అనేది స్టాప్ అవుతుంది. దాంతోపాటు ఫ్యూచర్లో మదర్కి అండాశయం క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ మదర్కి ఫ్యూచర్లో డయాబెటీస్, షుగర్ వ్యాధి అండ్ బోన్ రిలేటెడ్ అంటే బోన్ వీక్నెస్, ఆస్టియోపోరోసిస్ ఇలాంటివి రాకుండా ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాక్టేషనల్ కాంట్రాసెప్షన్ అనడం. లాక్టేషనల్ కాంట్రాసెప్షన్ అంటే తల్లిపాలు ఇవ్వడం వల్ల కాంట్రాసెప్షన్ అంటే బిడ్డకు నెక్స్ట్ బిడ్డకు గ్యాప్ అనేది అండ్ లాక్టేషనల్ అమెనోరియా అనేది మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దానివల్ల బర్త్ స్పేసింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మినిమం 2 to 3 years. అది ఎవరికి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే కేవలం తల్లిపాలు ఇచ్చిన బేబీస్లో ఫస్ట్ 6 నెలలు కేవలం తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు కాకుండా బాటిల్ పాలు, పౌడర్ పాలు, బర్రె పాలు, హనీ అంటే మన తేనె అండ్ గ్లూకోజ్ వాటర్ ఇలాంటివి ఇవ్వకూడదు. అండ్ స్పెషల్లీ పౌడర్ పాలు అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. పౌడర్ పాలు బాటిల్స్లో కల్పిస్తారు. సో బాటిల్ ఫీడింగ్ అనేది చాలా డేంజర్. నిపుల్ కన్ఫ్యూజన్ అనే ఒక కండిషన్ వస్తుంది. దానివల్ల వాళ్ళకు 2 to 3 days తర్వాత బేబీని బ్రెస్ట్ దగ్గర పెట్టినట్టయితే వాళ్ళు సక్ చేయరు. సో దాన్నే నిపుల్ కన్ఫ్యూజన్ అంటాం. అందుకే బాటిల్ పాలు కూడా ఇవ్వకూడదు. సో తల్లిపాలు ముద్దు, బాటిల్ పాలు వద్దు అన్న కాన్సెప్ట్ అనేది అంటే అన్న నినాదం ఇట్ షుడ్ రీచ్ టు గ్రౌండ్ లెవెల్ అన్నట్టు. ప్రతి ఒక్క ఇంటికి తెలవాలి తల్లిపాలు ముద్దు, తల్లిపాలు ముద్దు, బాటిల్ పాలు వద్దు. సో ఈ 2 స్లోగన్స్ తోటి మనము తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా పౌడర్ పాలు ఇచ్చినట్టయితే ఫ్యామిలీకి ఎవ్రీ మంత్ 4,000 to 5,000 రూపీస్ ఖర్చు అవుతుంది. సో ఆ ఖర్చు అనేది మనం తగ్గించుకోగలుగుతాం. దేశానికి అంటే పౌడర్ పాలు ప్రిపేర్ చేయడం వల్ల ఫ్యాక్టరీస్, ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ మనము అవాయిడ్ చేయొచ్చు. ఒక సింపుల్ సొల్యూషన్ తల్లిపాలు. సో ఈ తల్లిపాలు ఇవ్వడం వల్ల మనకు ఇంత సింపుల్ సొల్యూషన్ తోటి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అందుకే మనం అంటాం ఎవ్రీ తల్లిపాలు ఈజ్ బ్రెస్ట్ మిల్క్ ఈజ్ అమృతం లాంటిది, అంటే గాడ్స్ గిఫ్ట్. పాజిటివ్ వైబ్స్ తోటి పోతే రాదు, వస్తుంది అని పాజిటివ్ వైబ్ తోటి వెళ్తే డెఫినెట్లీ వస్తుంది. సరేనా? రైట్, థ్యాంక్ యూ.